God will test your character before he gives you the promotion. ఆయన నీకు అభివృద్ధినిచ్చే ముందు నీ గుణమును పరీక్షిస్తాడు. సో దేవుడు అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీవు నా మాట వినినందున భూలోకములోని సమస్త వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయని నా తోడు అబ్రహాము, నా తోడు, అంతే. ఇంకా దీన్ని మార్చేవాడు లేడు అబ్రహాము. కమ్ ఆన్, హల్లెలూయా. If God can find some obedient man in this house this morning, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన మాటను విని ఆయన వాక్యమును అనుసరించే ఒక వ్యక్తి ఈ ఉదయ కాలమున ఈ స్థలముందు దేవుడు కనుగొనగలిగితే అబ్రహాముతో చేసినట్లుగా నీతో కూడా అంటున్నాడు, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నిన్ను విస్తరింపజేస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నీ వలన సమస్త వంశములు దీవించబడతాయి అంటే ఇక ఎవడు దాన్ని మార్చలేడు. కమ్ ఆన్, హల్లెలూయా. మార్కెట్ కాదు కదా, ప్రతికూల పరిస్థితి కదా. అతడు కరువులో విత్తనము వేసి, కరువు మధ్యలో విత్తనము వేసి అన్ని పొలములు ఎండిపోతుంటే ఇతని ఒక్క పొలములోనే మొలకలు వచ్చి, ఇతను ఒక్క పొలములోనే పంట వచ్చి, ఇతను ఒక్కటే వృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నా తోడు నిన్ను విస్తరింపచేస్తానని ప్రమాణం చేశాడు. సో అందుకనే ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ క్యారీ, ఈ భయంకరమైన అన్సర్టైనిటీ ఉన్న ఈ ప్రపంచంలో, అస్థిరముగా ఉన్న ఈ ప్రపంచంలో నీవు ధైర్యమునిచ్చేది ఏంటంటే దేవుడు నీతో ఉన్న ఆ సన్నిధి, ఆ మాటకు నీవు చూపే విధేయత. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం నుండి, నేను నిన్ను ఆశీర్వదించి, దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసిన. మరలా మల్టిప్లికేషన్. కమ్ ఆన్, డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్ మల్టిప్లికేషన్. కమ్ ఆన్, హల్లెలూయా. నీ వ్యాపారము విస్తరించబడాలి, హల్లెలూయా. నీ ధనము విస్తరించబడాలి, హల్లెలూయా. Come on, నీకు దేవుడు అనుగ్రహించిన సమస్తమును విస్తరించబడాలి. God wants you to live a multiplied life. Hallelujah. అర్థమవుతుందా? నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమందలి ఇసుక వలన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదును. ఆ తర్వాత నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున. ఈ మాట పట్టుకున్నారా? బికాస్ యు ఒబేడ్ మై వర్డ్. God will test your character before he gives you the promotion. ఆయన నీకు అభివృద్ధినిచ్చే ముందు నీ గుణమును పరీక్షిస్తాడు. మరియు నీవు నా మాట వినినందున. ఈ 18వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అక్షరాలతో ఏదైనా పేపర్ మీద, కార్డు మీద రాసి మీ అద్దం మీద అంటించుకోండి. ఎందుకంటే ఎక్కువ చూసేది అదే కనుక. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ, హల్లెలూయా, నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని ఏమన్నాడు తెలుసా? ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసినని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఎలా ప్రమాణం చేశాడు చెప్పాలి? ఎలా ప్రమాణం చేశాడు? హీ స్వోర్ బై హిమ్సెల్ఫ్. నా తోడని ప్రమాణం చేశాడు. నా తోడు అంటే చాలా భయంకరమైన మాట. ఆయన తన ప్రాణమును పణముగా పెట్టేశాడు. ఎవరైనా ఒక గొప్పవాని తోడు ప్రమాణం చేస్తే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆ వ్యక్తి తోడు ప్రమాణం చేయబడితే ఆ వ్యక్తిని బట్టి ఆ ప్రమాణం ఏమాత్రము నెగేట్ అవ్వదు, అనమాట క్యాన్సిల్ అవ్వదు. అది విఫలం అవ్వటానికి వీలు లేదు. సో దేవుడు అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీవు నా మాట వినినందున భూలోకములోని సమస్త వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయని నా తోడు అబ్రహాము, నా తోడు, అంతే. ఇంకా దీన్ని మార్చేవాడు లేడు అబ్రహాము. కమ్ ఆన్, హల్లెలూయా.
If God can find some obedient man in this house this morning, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన మాటను విని, ఆయన వాక్యమును అనుసరించే ఒక వ్యక్తి ఈ ఉదయ కాలమున ఈ స్థలముందు దేవుడు కనుగొనగలిగితే, అబ్రహాముతో చేసినట్లుగా నీతో కూడా అంటున్నాడు, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నిన్ను విస్తరింపజేస్తున్నాను, హల్లెలూయా. నా తోడు నీ వలన సమస్త వంశములు దీవించబడతాయి అంటే ఇంక ఎవడు దాన్ని మార్చలేడు. కమ్ ఆన్, హల్లెలూయా. మార్కెట్ కాదు కదా, ప్రతికూల పరిస్థితి కదా. అతడు కరువులో విత్తనము వేసి, కరువు మధ్యలో విత్తనము వేసి, అన్ని పొలములు ఎండిపోతుంటే ఇతని ఒక్క పొలములోనే మొలకలు వచ్చి, ఇతను ఒక్క పొలములోనే పంట వచ్చి, ఇతను ఒక్కటే వృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నా తోడు నిన్ను విస్తరింపచేస్తానని ప్రమాణం చేశాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. సో అందుకనే ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ క్యారీ, ఈ భయంకరమైన అన్సర్టైనిటీ ఉన్న ఈ ప్రపంచంలో, అస్థిరముగా ఉన్న ఈ ప్రపంచంలో నీకు ధైర్యమునిచ్చేది ఏంటంటే దేవుడు నీతో ఉన్న ఆ సన్నిధి, ఆ మాటకు నీవు చూపే విధేయత. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నా తోడని నీకు ప్రమాణం చేస్తాను, నా తోడని నీకు ప్రమాణం చేస్తాను అబ్రహాం, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తాను అబ్రహాం, నీవు నా మాట విన్నావు గనుక నా తోడని నీకు ప్రమాణం చేస్తాను అబ్రహాం. ఆశీర్వాదము అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే నెంబర్ 1, గాడ్ బీయింగ్ విత్ యూ, దేవుడు నీకు తోడై ఉండుట. ఆశీర్వాదం అంటే నెంబర్ 2, మల్టిప్లికేషన్, నువ్వు విస్తరించుట, వృద్ధి చెందుట. నెంబర్ 3, ఆశీర్వాదం అనగా యు బికమింగ్ గ్రేట్, నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడుట. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా సింపుల్గా ఉంటారు, కానీ వారు వస్తే వారు ప్రెజెన్స్ ఫీల్ అవ్వచ్చు. వారు వస్తేనే ఆటోమేటిక్గా గౌరవించేస్తారు ఆ వ్యక్తులని. ఎందుకని? ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ దట్ ద పీపుల్ క్యారీ. కమాన్. కొంతమంది చెప్పుకుంటే కూడా అర్థం కాదు, కొంతమంది చెప్పుకున్నా అర్థం కాదు. నేను తెలుసా, నేను తెలుసా, అవునా, ఓకే రైట్. అట్లా ఏమి చెప్పుకోకుండా ఊరికే నిలబడితే అందరు నిలబడి గౌరవించే చెప్తున్నాను ఆ గ్రేట్నెస్. కమాన్. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్లెస్సింగ్. మనం ఎందుకొరకు పిలువబడ్డాం చెప్పాలి? ఎందుకొరకు పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. సో మొదటిగా గొప్పవారు అవ్వాలంటే గొప్పవాడిగా పుట్టాలి. దేవుడు అది మనకు నెరవేర్చాడు. ఎలాగా? మనము క్రీస్తు ద్వారా తిరిగి జన్మించుట ద్వారా ఏం చేయబడ్డామంటే, మనము గొప్పవానికి తిరిగి జన్మించడం ద్వారా జన్మించాము గనుక మనము గొప్పవారముగా తిరిగి జన్మించాము. హల్లెలూయా. నా మాట అర్థమైందా? మీకు ఇది అర్థమవటానికి ఆదికాండము 17వ అధ్యాయానికి రండి. జెనసిస్ 17, ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందజేసి. నిన్ను అత్యధికముగా, చూసారా? మీరు ఈ వచనాలు చూస్తుంటే ఆమేన్ చెప్పండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇంకా లౌడ్ హల్లెలూయా. నో సే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అబ్రహాం. అబ్రహాం అనుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నువ్వు అట్టే ఉండాలమ్మా. అబ్రహాంకు ముందు వచ్చేయకూడదు. సో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం చూసి, అబ్రహాము, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య. అప్పటికి ఈ సంతతి లేడు. దిస్ ఈజ్ చాప్టర్ 17. ఇంకా ఇస్సాకు పుట్టల, ఇంకా ఈ సంతతి రాలేదు. అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. కమ్మని అర్థమవుతుంటే ఆమెన్ చెప్పండి.
సో అబ్రహాం దగ్గరకు దేవుడు అన్నాడు, అబ్రహాము, నాకును నీకును మధ్య, నీ తర్వాత నాకును నీ సంతతికి మధ్య నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, నిన్ను ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అబ్రహాము, నిన్ను ఆశీర్వదించి అత్యధికంగా విస్తరింపచేస్తాను, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేశానన్నాడు. నాకును నీకును మధ్య నిబంధన, నీ తర్వాత నాకును నీ సంతతికి మధ్య నిబంధన చేస్తాను అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక, స్టేజ్ దగ్గర, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలేషియన్స్ 3:16, గలతీ 3:16 చదువుతాం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. కమ్ ఆన్ హల్లెలూయా. ఇప్పుడు ఇటు చూడాలి, అబ్రహామునకు, ఆ తర్వాత ఎవరికి చెప్పాలి, నా వైపు చూసి చెప్పాలి. అబ్రహామునకు ఇంకెవరికి చేశారు? అతని సంతానమునకు ఏమి చేయబడ్డాయి చెప్పాలి? వాగ్దానములు చేయబడ్డాయి. కమ్ ఆన్ హల్లెలూయా. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అందరు నా వైపు చూడండి. అబ్రహాముకు చేసిన వాగ్దానము చాలా గొప్ప వాగ్దానం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం, నీవు నా మాట విన్నావు కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారానే దీవించబడతాయి అబ్రహాం, నిన్ను గొప్ప చేస్తాను అబ్రహాం, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదముగా ఉంచుతాను అబ్రహాం, అబ్రహాము నిన్ను నిశ్చయముగా విస్తరింపచేస్తాను. హల్లెలూయా. అబ్రహాము నిశ్చయముగా నువ్వు అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఇప్పుడు ఈ దీవెనలన్నిటికీ కొడుకు కాబట్టి ఇతను వారసుడు. కమ్ ఆన్ హల్లెలూయా. సో ఇప్పుడు ఇస్సాకుని, ఈ సంతతిని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఈ ఆశీర్వాదమునకు వారసుడిగా ఉండటానికి పిలిచాడు, ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి పిలిచాడు. కమ్ ఆన్ హల్లెలూయా. సో ఇప్పుడు గలతీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, అబ్రహామునకును అతని సంతతికి ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడెను. హల్లెలూయా. మీరు ఆ వచనాన్ని బాగా గమనించండి. నౌ లుక్ ఎట్ ద టెన్స్. అక్కడ టెన్స్ చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా, నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టుగా నీ సంతానమునకు అనెను. హల్లెలూయా. ఆ సంతానము క్రీస్తే అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను ఇస్సాకు అనుకున్నాను, కానీ పౌలు ఒక కొత్త ప్రత్యక్షత తీసుకొచ్చాడు. ఇస్సాకు కాదు, ఇస్సాకే, కానీ ఇస్సాకు కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసినప్పుడు, అతడు అబ్రహాము సంతతితో వాగ్దానం చేసినప్పుడు అతను ఎవరితో చేశాడంటే ఆ సంతానమైన క్రీస్తుతో చేశాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? సో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాం ఎదుట నిలబడి, అబ్రహాము, నాకును నీకును మధ్య నిబంధన, నాకును నీ సంతానమునకు మధ్య నిబంధన. ఇప్పుడు అబ్రహాము టైం అయిపోయింది. అబ్రహాము టైం అయిపోయి లోకమును విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యాక్చువల్ సంతానమైన ఇస్సాకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనందరిని చూశాడు, ఆశీర్వాదమునకు పాత్రులుగా ఎలా చేయాలో ఆలోచించాడు. ఆలోచించి ఆయన అబ్రహాము సంతానముగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కొడుకువైతే చాలు దీవెన నీకు వచ్చేస్తుంది, కొడుకువైతే చాలు మీ నాన్న ఆస్తి నీకు వచ్చేస్తుంది. కమ్ ఆన్ హల్లెలూయా. అందుకని కొడుకు పేరేంటి? కాదు కాదు, అక్కడ క్రీస్తులేండి, మీరు కంప్లీట్ స్పిరిచువల్లోకి వెళ్ళిపోయారు. వారసుడు, కొడుకంటే వారసుడు. కమ్ ఆన్. కూతుర్లు బాధపడబాకండి, మీరు కూడా వారసులే. నాకిద్దరు కూతుర్లు ఉన్నారు. నువ్వు కొడుకు అయితే చాలు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ముందే చెప్పేశాడు కదా మరి. అందుకని ప్రమాణం అంటే అర్థం ఏంటంటే ప్రాణమును పణముగా పెట్టుట. ఆ ప్రమాణం ఎప్పుడు బ్రేక్ అయ్యిద్ది అంటే ప్రాణం పోతేనే బ్రేక్ అయ్యిద్ది. ఆయన ప్రాణం పోయే అవకాశం లేదు. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన యుగయుగములు జీవించువాడు, ఆయన ఉన్నవాడు, ఉండుననువాడు, రాబోవునువాడు ఆయన. హల్లెలూయా. నా మాట అంటే అర్థమవుతుందా? సో కాబట్టి ఆయన చెప్పేశాడు ఆ రోజు అబ్రహాము యొక్క విధేయతకి చలించిపోయి తండ్రి చూశాడు, అబ్రహాము, నువ్వు నా మాట విన్నావు గనుక నీకొక్కడైనా నీ కుమారుని తీసుకొని వచ్చి నా మాట విని లోబడి, ఆదివారం నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా నువ్వు నన్ను గణపరిచి మందిరానికి వచ్చావు గనుక, నా మాట విని సమయమునకు మందిరంలో కనపడ్డావు గనుక, నా మాట విని నా బలలో చేయి వేస్తున్నావు గనుక, నన్ను ప్రాధాన్యంగా నువ్వు చేసుకున్నావు గనుక, నన్ను ప్రయారిటైజ్ చేసుకున్నావు గనుక, నన్ను గణపరిచావు గనుక అబ్రహాము,
నీవు నా విషయానికి వచ్చేసరికి అన్ని ప్రక్కన పెట్టి నన్ను, నా సన్నిధినే నీవు ప్రధానముగా ఎంచుకున్నావు గనుక అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకంలోని సమస్త వంశములు నీ వలనే దీవించబడతాయి అబ్రహాము. నీకొక స్థాయిని, నీకొక స్థితిని నిర్ణయించేశాను అబ్రహాం. ఇప్పుడు చెప్పేశా, అబ్రహాం చూస్తే చచ్చిపోయాడు. చెప్పేశా, ఇస్సాకు చూస్తే చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎట్లాగా? వీరిద్దరు చచ్చిపోయిన తర్వాత భూమి యొక్క సమస్త వంశములు ప్రభువు రాకడ వరకు ఆ భూమిలో ఉన్న సమస్త వంశములు దీవించబడేది ఎలాగా? అందుకే ఆయన అబ్రహాము సంతానముగా తన కుమారుణ్ణి పంపించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ ద సేమ్ వర్డ్స్, అదే వచనం. నేను ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయంలోనే ఉన్నా, 16వ వచనంలోనే నీ సంతానమునకు అనను. ఆ సంతానము ఏమై ఉన్నారు చెప్పండి? ఆ సంతానం ఎవరు? క్రీస్తు. వర్స్ 28, 28వ వచనం. గలతీ 3:28లో ఉన్న 28వ వచనం. అమ్మా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు, మీరు మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పాలి. యేసుక్రీస్తు నందు మీరందరూ చెప్పాలి. ఎవరందరూ చెప్పాలి? ఎవరందరూ? మేమందరము. చెప్పండి, ఎవరందరూ? ఆ రోజుల్లో ఉన్న కుల గొడవ ఏంటంటే యూదుడని, గ్రీస్ దేశస్థుడని, వాళ్ళని వీళ్ళని. మేము మోషే ధర్మశాస్త్రం చేసేవాళ్ళని ఒకడంటాడు, అబ్రహాం సంతానం అని ఒకడంటాడు. ఇలాగంటా ఉంటే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఒక ప్రత్యక్ష తీసుకొచ్చాడు. యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు. కమాన్, కూతురులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు స్త్రీ అని లేదు. క్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు చెప్పాలి? ఏకమై ఉన్నారు. కమాన్, హల్లెలూయా. వర్స్ 29, 29వ వచనము. మీరు క్రీస్తు సంబంధులైతే, ఎవరైనా ఉన్నారా? క్రీస్తు సంబంధులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కమాన్ షౌట్ అలౌడ్ హల్లెలూయా. తిరిగి జన్మించిన వారు హల్లెలూయా. రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఈ వచనాన్ని గమనించాలి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి ఆ వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. Come on, hallelujah. Loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. సో దేవుడు ఆ రోజున అబ్రహాము ముందు నిలబడి, అబ్రహాము నాకును నీకును మధ్య, నాకును నీ తర్వాత నీ సంతతికి మధ్య దీన్ని నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నానని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ మరొక వ్యక్తితో నిబంధన చేశాడు. ఆ క్రీస్తులో ఉన్న నీతో నాతో నిబంధన చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన అనేకుల గురించి అన్నట్టుగా నీ సంతానములకు అనలేదు, నీ సంతానమునకు అన్నాడు. సో ఆయన అబ్రహామునకును అతని సంతానం, ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కమాన్, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అభివృద్ధి నీ వారసత్వము, నిశ్చయముగా అభివృద్ధి చెందుట నీ వారసత్వము. కమాన్, greatness is your inheritance. Come on, hallelujah. Multiplication is your inheritance. Come on, hallelujah. నువ్వు మిక్కిలి గొప్పవాడొకట నీ వారసత్వము, నువ్వు అత్యధిక అభివృద్ధి చెందుట నీ వారసత్వం అయి ఉన్నది. Come on, hallelujah, hallelujah, hallelujah. నీ చుట్టూ పరిస్థితులు బాగోకపోయినా నిన్ను బట్టి పరిస్థితులు బాగుపడటం నీ వారసత్వం అయి ఉన్నది. Come on, give them a big hand. Hallelujah. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం దేని కొరకు పిలువబడ్డాం? దేని కొరకు పిలువబడ్డాం చెప్పాలి? దేని కొరకు పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు. We are called to inherit the blessing of Abraham. బ్లెస్సింగ్ అన్న మాటకి బిబ్లికల్ మీనింగ్ ఏంటంటే ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే, నేను తెలుగు నిఘంటువులు ఎతుకుతున్న, నాకు సాటిస్ఫైడ్ మాట దొరకల, కానీ నాకు కనపడిన మాట చెప్తా. తెలుగు డిక్షనరీలో నాకు కనపడిన మాట ఏంటంటే సాధికారత అన్న మాట కనపడింది. ఇంకొక దగ్గర నాకు వేరే వెబ్స్టర్స్లో చూస్తున్నప్పుడు ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్నమాట, పుట్టించగలిగిన సామర్థ్యం అన్నమాట. మరొక దగ్గర నాకు కనపడిన మాట ఏంటంటే సంపూర్తి చేయగలిగిన సామర్థ్యం అనుంది. నా బ్లెస్సింగ్ అంటే ఎంపవర్మెంట్. యు ఆర్ ఎంపవర్డ్ టు డూ సంథింగ్. ఆశీర్వాదం అనగా నీవు గొప్ప కార్యములు చేయుటకు నీవు సామర్థ్యం అనుగ్రహించబడి ఉన్నది నీకు. హల్లెలూయా.
నాకు దేవుడు ఇంకొక మీనింగ్ ఇచ్చాడు దేవుని వాక్యంలోంచి. బ్లెస్సింగ్ అంటే నాట్ జస్ట్ రిసీవింగ్. ఆశీర్వాదం అంటే కేవలం పొందుకోవటమే కాదు, ఆశీర్వాదం అంటే కీపింగ్ కూడా, కోల్పోకుండా కాపాడుకోవటం. నీ పైన దీవెనుంటే సంపాదించడానికి అందరు సంపాదిస్తారు, కానీ దీవెన ఉన్నవాడు సంపాదించుకున్నది నిలబెట్టుకుంటాడు. నువ్వు సంపాదించుకున్నది కోల్పోకుండా, వృధా అవ్వకుండా, పాడవకుండా, నేలపాలు కాకుండా అది నీకు భద్రపరచబడుతుంది. నీ పైన ఆశీర్వాదము ఉంటే. కమ్ ఆన్, హల్లెలూయా. You will not lose anything. Come on, hallelujah. Now blessing is an empowerment. A blessing, may the Holy Spirit open your eyes to understand. నువ్వు వృద్ధి చెందాలి. ఎందుకని? నీ పైన ఆశీర్వాదం ఉంది. నేను ఆశీర్వాద కుమారుడను. నేను ఆశీర్వాదం. మా నాన్న ఎవరంటే ఆశీర్వాదం. కమాన్ కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 6. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 6 13వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 6:13. మీరందరూ నాతోనే ఉన్నారండి? ఆర్ యు ఆల్ విత్ మీ? హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక. తన తోడని ప్రమాణము చేసి, అమ్మను రెండు కలిపి చదవాలి. చేయలేకపోయానంటే పోయాడు అనుకుంటాం. తన తోడని ప్రమాణము చేసి, తన తోడని ప్రమాణము చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదింతును. అమ్మ మరల ఒకసారి చదువు. 14 మరల చదువు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. హల్లెలూయా. నో సేమ్ ఆదికాండంలో జరిగిన సంఘటన పౌలు మరలా హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన తోడని ప్రమాణం చేశాడు. తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాడు. తన తోడని ప్రమాణం చేసి ఏమని ప్రమాణం చేశాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపచేతునని చెప్పాను. చదువు వర్స్ 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. He believed that word. అతడు ఆ మాట నమ్మి వాగ్దాన ఫలం పొందాడు. వర్స్ 16 16వ వచనం. మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు. వారు ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. మీరు పట్టుకోవాల్సిన రెండు మాటలు వాగ్దానము, ప్రమాణము. రెండు ఒకటే అనుకుంటారు. కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. ప్రామిస్ అండ్ ఓత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. వాగ్దానం అంటే నువ్విచ్చే మాట, ప్రమాణం అంటే ఆ మాట ఇచ్చిన వ్యక్తి. ఇట్ టాక్స్ అబౌట్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రామిస్. అందుకనే పెండ్లిలో జరిగేది ఏంటంటే ఓత్, ప్రమాణములు జరుగుతాయి. ఎందుకని? వారిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. ఆ ప్రమాణము అంటే ఏ వ్యక్తి అయితే వాగ్దానము చేస్తున్నాడో ఆ వ్యక్తి తన ప్రాణమును పణముగా పెట్టి వాగ్దానం చేస్తాడు. అంటే ఈ మాట తప్పితే నేను చచ్చినట్టే. అంటే నేను చచ్చిన మాట తప్పును అంటారు కదా చాలామంది. నో, దట్స్ కాల్డ్ ఓత్. మనుషులు నేను చదువుతున్నాను బాగా గమనించిన 16వ వచనం. మనుషులు తమకంటే గొప్పవాడు తోనని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారము చేయునది ఏంటి చెప్పండి? ప్రమాణం. నువ్వు చాలా వాగ్దానాలు చేసావు, అది కాదు. ప్రామిసరీ నోట్ ఉందా? అది ప్రమాణం. సో ఆ వివాదాంశంలో ఆర్గ్యుమెంట్ అంతటిని సెటిల్ చేసేది ప్రమాణం. ఓకే, నువ్వు చెప్పావా, నువ్వు ప్రమాణం చేసావా, ఓకే ఆయన తోడని ప్రమాణం చేసావా, ఓకే మధ్యలో ఇతను గ్యారంటోర్ అంటారు కదా, ష్యూరిటీ అంటారు కదా, ఆ వ్యక్తి ఉంటే ఓకే రైట్, పరిష్కారం అయిపోయింది. 17 వచనం చూడండి, బాగా గమనించండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు
ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచెను. హల్లెలూయా. చాలా పెద్ద వచనం కానీ బ్యూటిఫుల్ వచనం. నేను 2 మాటలు అక్కడ హైలైట్ చేస్తాను. నెంబర్ 1, మొదటి మాట అక్కడ చెప్పిన విషయం ఏంటంటే అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులు అన్నాడు. 2 things unchangeable. అబద్ధమాడజాలని నిశ్చలమైన 2. ఏంటా 2 సంగతులు అంటే వాగ్దానము, ప్రమాణము. ఈ 2 మార్చలేనివి. కమాన్ హల్లెలూయా. ఈ 2 నిశ్చలమైనవి. కమాన్ హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే వాగ్దానమునకు వారసులైన మనకు నిశ్చయముగా కనపరచవలనని అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ఆయన మనకు ధైర్యము కలుగ చేయటానికి. కమాన్ హల్లెలూయా. లాస్ట్ మాట అందరం కలిసి చదువుదాం. మనకు అన్న మాట దగ్గర నుంచి అందరం కలిసి చదువుదామా? మీ బైబిల్లో ఆర్ ఇక్కడ స్క్రీన్ పైన నాతో కలిసి 1 2 3 గో. మనకు ధైర్యము కలుగునట్లు మీరే చదవాలి. మరలా చదువుదాం. మనకు ఆయన వాగ్దానం ఇచ్చి వదిలేలా, వాగ్దానం ఇచ్చి మనకు ధైర్యం కలగటానికి ప్రమాణము చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలా ప్రమాణం చేశాడు? నా తోడు.